రష్యా ఉక్రెయిన్ మధ్య మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. రష్యాకు బిగ్ షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. అర్ధరాత్రి డ్రోన్లతో ఉక్రెయిన్ ఉరుచుకుపడింది. ఆయుధ నిల్వలే లక్ష్యంగా దాడులు చేసింది. డ్రోన్లతో సరిహద్దులోని 2 వంతెనలు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఉక్రెయిన్కు చెందిన నౌకను డ్రోన్తో పేల్చేసింది రష్యా. ఓవైపు చర్చలు జరుగుతున్న ఇలాంటి తరుణంలో ఇక అంతా సద్దుమణగబోతుందా అంటూ చర్చ జరుగుతున్న తరుణంలో ఇలా ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఇవి కొన్ని అనుమానాలకు సైతం తావిస్తున్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలకు ఏమాత్రం ఫలితం లేదా అనే చర్చ అనేటువంటి ఒక అనుమానం ఇక్కడ రేకెత్తుతుంది. ఇరు దేశాల మధ్య శాంతిని చేకూర్చుతాను అంటూ ప్రకటించిన ట్రంప్ ఇరు దేశాలతో మాట్లాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యాడు ట్రంప్. అలాగే ఇటు ఉక్రెయిన్తో కూడా భేటీ అయ్యాడు, జెలెన్స్కీతో కూడా మాట్లాడాడు. కానీ ఈలోపే ఇరు దేశాధినేతలు ఒకరి మీద ఒకరు మరొకసారి మాటల తూటాలు పేర్చుకోవడం, ఇరు దేశాలు మిజైల్స్ వర్షం కురిపించుకుంటుండడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. మరొకసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరే పరిణామాలు మరొకసారి మళ్ళీ కనిపిస్తున్నాయి మనకి. మరి ఈ చర్చల ఫలితం ఏమైనట్లు? మొన్న చేసినటువంటి దాడి మనం చూసాం. ఒక ఉక్రెయిన్కు చెందినటువంటి నౌకను రష్యా డ్రోన్తో పేల్చివేసింది. ఇప్పుడు రష్యా మీద డ్రోన్లతో వీర్చుకుపడింది ఉక్రెయిన్. వరుసగా దాడులు చేస్తోంది. ఆయుధ నిల్వలే లక్ష్యంగా ఈ భారీ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. భారీగా ఎగిసి పడుతున్నటువంటి అగ్ని కీలలు మీకు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల కొద్దీ వినపడుతున్నటువంటి ఈ మిజైల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, బ్లాస్ట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇరు దేశాలు స్థాయిని దాటిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే. స్క్రీన్లో మనం క్లియర్గా చూస్తున్నాం. ఒక్కసారిగా మిజైల్ వెళ్ళి ఢీ కొట్టడంతో పేలిపోయినటువంటి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఒక భారీ నౌకని మనం చూసాం. ఆ తర్వాత ఆయుధాలు దాచేటువంటి ప్లేసే లక్ష్యంగా, ఆయుధ నిల్వలే లక్ష్యంగా ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాని దెబ్బ కొట్టింది. భారీ నష్టాన్ని చవి చూసింది రష్యా. మరి ఇప్పుడు రష్యా ఏం చేయబోతోంది? రష్యా తిరిగి దాడులు చేయబోతోందా? ఒకవేళ ఈ దాడుల పరంపర ఇలాగే కొనసాగితే భారీ నష్టాన్ని ఇరు దేశాలు చూడాల్సి వస్తే, ఇరు దేశాలు మరొకసారి పూర్తి స్థాయి యుద్ధంలో గనక దిగితే మరి చర్చల ఫలితం ఏముంది? ట్రంప్ తీసుకున్న ఇనిషియేషన్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఇరు దేశాలు శాంతి కాముకులం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఉపయోగం ఏమైనా ఉందా? ప్రపంచ దేశాలు జరుగుతున్నటువంటి చర్చలు, భారతదేశం సైతం జరుగుతున్న చర్చలను అభినందించింది. శాంతి నెలకొల్పాలంటూ కోరింది. చర్చల ద్వారానే శాంతి నెలకొల్పబడుతుంది అంటూ కూడా భారత్ సైతం మద్దతు తెలిపింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ చర్చలు ఏమైపోయాయి? ట్రంప్ చేసినటువంటి రాయబారం ఏమైపోయింది? ట్రంప్ చేసినటువంటి దౌత్యం ఏమైపోయింది? ఇలా ఏ రకంగా చూసినా సరే మరొకసారి యుద్ధ వాతావరణమే మనకు కనిపిస్తోంది. మరొకసారి యుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరి మీద ఒకరు వరుస దాడులు చేసుకుంటున్నాయి. డ్రోన్లతో సరిహద్దులోని 2 వంతెనలను ధ్వంసం చేసింది ఉక్రెయిన్. రష్యాకు ఒక రకంగా బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రష్యా మొన్న చూసాం మనం, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఒక భారీ నౌకను పేల్చేసింది. ఇలా ఈ మధ్యకాలంలో కొంత శాంతించింది అనుకుంటున్న తరుణంలో ఇరు దేశాల మధ్య పరిస్థితి ఇంతలోకి మరొకసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరొకసారి చర్చలు ఇంకా మిగిలే ఉన్నాయి. మరొకసారి జెలెన్స్కీతో భేటీ అవ్వాల్సి ఉంది ట్రంప్. మరొకసారి పుతిన్తో మాస్కోలో భేటీ అవ్వాల్సి ఉంది. ఈసారి మాస్కోలో భేటీ అవుదామంటూ ట్రంప్కి పుతిన్ చెప్పి వెళ్ళిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఈ చర్చల ఫలితం ఏమీ లేదా? అసలు ఎందుకని మళ్ళీ ఒకరినొకరు కవ్వించుకునే పరిస్థితి వస్తుంది అనేదే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఒకరినొకరు ఎందుకు ఇంత దారుణంగా నష్టపరుచుకుంటున్నారు అంటే ఇరు దేశాలకు అర్థమైందా? ఇరు దేశాలు పెట్టినటువంటి కండిషన్స్ ఏవైతే ముఖ్యంగా పుతిన్ పెట్టినటువంటి కండిషన్స్ ఉన్నాయో వాటికి కుదరదు అని చెప్పిందా ఉక్రెయిన్ పెట్టినటువంటి కండిషన్స్కు రష్యా కూడా మాకు కుదరదని చెప్పిందా? ఈ నేపథ్యంలో ట్రంప్ యొక్క మధ్యవర్తిత్వం ఫెయిల్ అయిందా? ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? చర్చల సమయంలో దాడులు జరగడానికి కారణం ఏంటి? మధ్యవర్తిత్వం ఫెయిల్ అయిందా? శాంతి చర్చలు ఫెయిల్ అయ్యాయా? ఈ దాడులు ఇలా కొనసాగబోతున్నాయా? మరింత దారుణమైన పరిస్థితుల్లోకి రష్యా ఉక్రెయిన్ వెళ్ళబోతున్నాయా? మరింత తీవ్రతరమైన యుద్ధ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? యుద్ధ వాతావరణం మున్ముందు మనం చూడబోతున్నామా? మరి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఈ దాడులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న సమయంలో మరోవైపు ట్రంప్ కి
సీరియస్ ఇల్నెస్ ఉంది, ట్రంప్ ఒకవేళ చనిపోయి ఉండొచ్చు అంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సమయంలో, ఆయన హెల్త్ కండిషన్ గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో, కొంతమంది ఇప్పటికే చనిపోయి ఉండొచ్చని, 4 రోజులుగా ట్రంప్ బయట కనిపించడం లేదు, చనిపోయాడేమో అంటూ కొంతమంది అంటుంటే, లేదు ఏదో హెల్త్ సమస్య ఉంది, అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటూ మరికొంతమంది, ఎక్కువ కాలం ట్రంప్ ఉండకపోవచ్చు అంటూ అనేక మంది అభిప్రాయాలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది ప్రముఖులు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పటికే జేడీ వ్యాన్స్ సైతం ప్రకటించారు, అవసరమైతే నేను బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ. ఎందుకు ప్రకటించాలి అనే చర్చ కూడా మనం చూసాం. అసలు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? ట్రంప్ నిజంగా అంతా బాగానే ఉంటే అలా ప్రకటిస్తారా ఎవరైనా? అధికారంలో ఉన్న వాళ్ళని ఆల్రెడీ ఉండగానే నేను ఆ అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఎవరైనా ప్రకటిస్తారా? అనుమానంతో ప్రకటించారా, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందా అనే చర్చ ఓవైపు నడుస్తోంది. ఇలాంటి తరుణంలో మరి అమెరికా ఇనిషియేషన్ తీసుకొని, అమెరికా నేనే ఒక పెద్ద శాంతి దూతనని చెప్పుకొని ట్రంప్, నాకు ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి కావాలి అని చెప్పుకున్నటువంటి ట్రంప్ మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అసలు ట్రంప్కి ఏమైంది? ట్రంప్ ఓ పక్క బయటికి రావడం లేదు, మరోపక్క రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. అంటే చర్చలు విఫలమయ్యాయా? శాంతికి నెలకొల్పడం కష్టం అవుతుందా? యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందా? ఇప్పుడు భారత్ పరిస్థితి ఏంటి? భారత్ మీద టారిఫ్ వార్ ప్రకటించిన ట్రంప్ ఏం సాధించాడు? ఏమీ సాధించలేదు. మరి ఇప్పుడు భారత్ మీద ఏం ఉపయోగం టారిఫ్స్ వేయడం వల్ల? రష్యాని నిజంగా ఆపగలిగాడా? ఎదుర్కోగలిగాడా? లేదు. ఉక్రెయిన్ ఆపగలుగుతున్నాడా? ఉక్రెయిన్ ఒక రకంగా చెప్పాలంటే అమెరికా సత్తా చూసుకొని, అమెరికా సపోర్ట్ చూసుకొని ఇలా వ్యవహరిస్తుంది కదా. అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలను ఉపయోగించే ఉక్రెయిన్ ఇంత భయంకర దాడులకు పాల్పడుతుంది కదా. రష్యా లాంటి దేశాలను ఎదిరించడానికి సంసిద్ధం అవుతుంది కదా. మరి ఇలాంటి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఓవైపు ట్రంప్కి ఏమైందో అనేటువంటి భయం అందరిలోనూ కనిపిస్తోంది. ఎన్నో అనుమానాలు, ఎన్నో రకాల వదంతులు ట్రంప్ హెల్త్ విషయంలో. ట్రంప్ ఇప్పటికే మరణించారని కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆయనకి సివియర్ హెల్త్ కండిషన్ ఉంది అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు. అతి త్వరలో ట్రంప్ ఇక ఉండరు మనకి అని మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భంలోనే ఒక్కసారిగా రష్యా ఉక్రెయిన్ మధ్యలో మరొకసారి ఈ యుద్ధ వాతావరణం కనిపించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ చర్చలు విఫలమయ్యాయా అనే ప్రశ్న వస్తుంది. నిజంగానే ట్రంప్కి ఏదైనా జరిగిందా అనే ప్రశ్న వస్తుంది. ఇక మున్ముందు యుద్ధం పెరగబోతుందా అనే ప్రశ్న వస్తుంది. జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి? వరుసగా ఎందుకని మరొకసారి రష్యా ఉక్రెయిన్ దాడులు చేసుకుంటున్నాయి? అంటే కాన్ఫిడెన్స్ లోపించిందా? చర్చలు విఫలమయ్యాయా? యుద్ధం మరొకసారి పెద్దదవబోతుందా? వాట్ యూ థింక్? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా అతి త్వరలో ఏదో జరగబోతుంది, ఏదో ఒక పెద్ద సంచలనం జరగబోతుంది. Он летит.